బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ అబిడ్స్ లోని ఓ హోటల్లో పట్టుబడ్డ వ్యభిచార ముఠా అరెస్ట్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూశాయి. రామ్నగర్ చెందిన అఖిల్ పాత ట్రాక్ రికార్డును పోలీసులు బయటకు తీశారు. అఖిల్ ఫోన్లో జాతీయ అంతర్జాతీయ వ్యభిచార ముఠా పేర్లున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రోజుకి 20 నుంచి 30 ఫోన్ కాల్స్ నిర్వాహకులతో మాట్లాడినట్టుగా పోలీసులు వెల్లడించారు. బంగాల్కు చెందిన 16 మంది యువతలతో 25 రోజులుగా వ్యభిచారం చేస్తున్నట్లు తమ దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. ఎలాంటి ఆధారాలు లేకుండా యువతలను హోటల్లో ఉంచినట్లు వెల్లడించారు. సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ కేసులో అఖిల్ సహా రఘుపతి, అభిషేక్, కేశవ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్లో వ్యభిచార ముఠా అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నడుస్తుంది. దీనిపై ఉక్కుపాదం మోపుతున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ప్రస్తుతానికైతే మనం హైదరాబాద్ అబిడ్స్ లో ఉన్నాం. అబిడ్స్ లో ఈ ఫార్చునర్ హోటల్లో మనం చూస్తున్నాం ఏదైతే ఉందో పూర్తిగా దాన్ని పోలీసులు సీజ్ చేశారు. గత 3 రోజుల క్రితం కూడా అఖిల్ పైల్వాన్ గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి కూడా అమ్మాయిలు తెప్పించి ఇక్కడ వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు పక్కా సమాచారం మేరకు కూడా 3 రోజుల క్రితం రాత్రి సమయాన దాడులు నిర్వహించి 16 మంది ఏదైతే అమ్మాయిలతో పాటు 4 నిర్వాహకులకు సంబంధించి మరోవైపు ఇద్దరు ఏదైతే యజమానులు ఎవరైతే ఉంటారో హోటల్ సంబంధించిన యజమానులు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈ దాడుల్లో 22 సెల్ ఫోన్లను కూడా అధికారులు సీజ్ చేశారు. రామ్నగర్ అఖిల్ పైల్వాన్ చాలా రోజుల నుంచి కూడా వ్యభిచారం నడిపిస్తున్నట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మనం చూస్తున్న హోటల్ ఫార్చునర్ రెసిడెన్సీకి సంబంధించి చూడొచ్చు. ఇది ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా ఏదైతే గల్లీల్లో ఉంది ఇలా చీకటి రూమ్లో చీకటి గదుల్లో టార్గెట్ గా చేసుకొని కూడా ఈ వ్యభిచారం నడిపిస్తున్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే అఖిల్ పైల్వాన్ ఇప్పటికే సోషల్ మీడియా అకౌంట్లతో పాటు పలు సోషల్ వేదికలు ఫేమస్ అయ్యాడు. అతను డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు ఏంటన్న కోణంలో కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. రామ్నగర్ పైల్వాన్ అఖిల్ పైల్వాన్ కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. విదేశాల నుంచి కూడా అమ్మాయిల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాల పేరిట అమ్మాయిల్ని వ్యభిచారానికి బలవంతంగా చేస్తూ కూడా వాళ్ళను ఉసిగొల్పుతున్నట్లయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా పోలీసులు అబిడ్స్ పోలీసులు స్టేషన్ లో తీసుకెళ్లి కూడా విచారణను వేగవంతం చేశారు. ముఖ్యంగా వ్యభిచారాలకు సంబంధించి ఇప్పటికే మియాపూర్ పరిధిలో కూడా ఒక స్పా సెంటర్ లో దాడులు చేశారు. అక్కడ కూడా అక్రమంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని కూడా అక్కడ దాడులు నిర్వహించి టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అఖిల్ పైల్వాన్ వ్యవహారాలకు సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మనం హోటల్ ఫార్చునర్ రెసిడెన్సీ సంబంధించి కూడా గత నెలల నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ దందా కొనసాగిస్తున్నట్లయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. ముఖ్యంగా అఖిల్ పైల్వాన్ వ్యవహారాలకు సంబంధించి అతని ఫోన్ రికార్డ్స్ తో పాటు వాట్సాప్ అన్ని డాటాను కూడా పూర్తిగా సేకరిస్తున్నారు. అఖిల్ పైల్వాన్ గతంలో ఇలాంటి వ్యవహారాలు చేశాడంటూ కూడా పోలీసులు ఒక అంచనాకైతే వచ్చారు. ముఖ్యంగా అతను అఖిల్ పైల్వాన్ సంబంధించి కూడా పూర్తిగా దానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా పోలీసులు అబిడ్స్ పోలీసులు ఆరా తీసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ వీరబాబుతో అమరేందర్ రెడ్డి, HM టీవీ, అబిడ్స్ నుండి.